సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అమ్మని గౌరవించటం, అమ్మ కష్టాన్ని గుర్తించటం, ప్రేమించటం మాటల్లో కాదు చేతల్లో, అది ఎలా నేర్పించాలండి పిల్లలకి? ఎవరి అమ్మలు వాళ్ళకి పిల్లలకి నేర్పుకోవాలి జయ. మీకు పాయింట్ నేర్పించగలుగుతున్నారంటారా? నేర్పించట్లేదు. నేర్పించకపోవటం వల్లే అమ్మలు టాపిక్ వస్తుంది. తల్లి కష్టాన్ని గుర్తించరు. అసలు తల్లుల కష్టాన్ని ఇప్పుడు మగపిల్లలు గుర్తించకపోవటం, పెళ్ళాలు వచ్చాక అమ్మల్ని వదిలేయటం కాదమ్మా. ఆడపిల్లలు తల్లులతో ఉండేటప్పుడే తల్లుల ఇబ్బంది, నొప్పి, సమస్య, అమ్మకు విసుగు పుడుతోంది, ఆమె వల్ల కావటం లేదు అని గ్రహించరు. తల్లి తమకు ఉన్నది చెయ్యడానికే అని భావిస్తారు, పని చేయటానికే. అమ్మ ఉండేది అమ్మ మెషిను, అమ్మ రోబోట్. నీకు విసుగులు, మూడ్స్, కోపాలు, కష్టాలు ఎన్ని ఉంటాయి, అమ్మకు అవేవి ఉండకూడదు. అమ్మ కోపంగా ఉన్నా నీకు వంట వండి పెట్టేసేయాలి, నీ బట్టలు ఇస్త్రీ చేయించేసేయాలి, నీకు పండగకి సరైన బట్టలు కుట్టించేసేయాలి, ఫ్యాషన్ గా కుట్టించాలి. ఉప్పు కారం కూడా తగ్గకూడదండి కూరల్లో ఉప్పు కారాలు తగ్గించకూడదు. ఇవాళ నేను చేయలేను, దీంతో సర్దుకోండి అని అనకూడదు. వాళ్ళ అమ్మ ఎవరు పైగా ఇంకా ఉంది, వాళ్ళ అమ్మ ఫ్యాషన్గా ఉంటుంది, నువ్వేమిటి ఇలా ఉన్నావంటాం. వాళ్ళ అమ్మలు భలే తెలివిగా ఉన్నారు, నువ్వు లేవంటాం. ఇవి పెద్ద వాళ్ళు కూడా ఇలాంటివి ఎదుర్కొంటారు జయ. పెద్ద వాళ్ళు కూడా ఎదుర్కొంటారు. మనమ్మ ఎలా ఉన్నా మనమ్మేనని భావించారు. టీనేజ్ పిల్లలు భలే సతాయించేస్తారు. 10-12 ఏళ్ళు వచ్చేదాకా అమ్మ పిల్లలకి తల్లి లేనిదే కుదరదు. తల్లినే చుట్టుకుని ఉంటారా. ఈ 13-14 వచ్చేసరికల్లా ఫ్రెండ్స్ పేరెంట్స్ని ఎవరినైనా చూసి వాళ్ళలాగా మా నమ్మ లేదని అమ్మని విసుక్కుంటారు. వాళ్ళలాగా నువ్వు చేసి పెట్టట్లేదంటారు. వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు అని అనుకోరు. ఎంత హింస పెడతారో తల్లుల్ని పిల్లలే. అసలు అర్థం చేసుకోరు, చెప్పిన మాట వినరు. వాళ్ళు వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్ళాం, వాళ్ళు తింటున్నారు, మనం ఎందుకు తినాం, ఆవిడ చేస్తోంది నువ్వెందుకు చెయ్యవు, కాల్చుకు తినేస్తారు. మామూలుగా చంపరు. ఒంట్లో బాగోకపోయినా, ఫీవర్ ఉన్నా, ఏమున్నా ఆవిడ చేయాల్సిన పని చేసి తీరాల్సిందే. ఒకరోజు మనం ముందు లేద్దామని. కానీ వీళ్ళు చాలా మంది పిల్లలు వాళ్ళని పడుకోరు, వాళ్ళని నిద్ర లేవరు, వాళ్ళ బట్టల సంగతి చూసుకోరు, వాళ్ళ టైం సెన్స్ వాళ్ళకు ఉండదు. అమ్మకి మాత్రం అన్ని సెన్స్లు ఉండాలని భావిస్తారు. అవునండి. తర్వాత పెద్ద అయ్యాక మా అమ్మ మమ్మల్ని సరిగ్గా చూడలేదో అని ఏడుస్తారు. సరిగ్గా చూడలేదు, మా అమ్మ నన్ను సపోర్ట్ చేయలేదు సరిగ్గా, మా నాన్న తిడుతుంటే ఊరుకునేది, లేదా మా నాయనమ్మ తిడుతుంటే మా అమ్మ నాకు సపోర్ట్ చేయలేదు. కాదు రమ్మగారు, ఆడపిల్లల వైపు నుంచే వస్తాయా? ఆడపిల్లలు కూడా ఉన్నారు అట్లా. ఎక్కువగా మగపిల్లల వైపు నుంచి విన్నాను. కాదు, ఆడపిల్లలు కూడా ఇలాంటి కంప్లైంట్స్. ఆడపిల్లలు కూడా 2-3 ఆడపిల్లలు ఉన్నారనుకో, పెద్ద అమ్మాయిని బాగా చూసేది, లేదా ఆఖరి అమ్మాయిని మా అమ్మ బాగా చూసేది, లేకపోతే వాళ్ళిద్దరు పై వాళ్ళు నేను మా అమ్మకి అనుకోకుండా పుట్టాను, దాంతో మా అమ్మ నన్ను సరిగ్గా చూడలేదు, నేను ఎప్పుడు హర్ట్ అయ్యేదాన్ని. ఎన్నిసార్లు హర్ట్ చేస్తారో తల్లుల్ని పిల్లలు. ఆ తల్లి అన్నది ఏదో ఒక మాట పని చేయలేక, సమర్థించలేక, 3 పిల్లల్ని సముదాయించలేక దుంప దిగిపోతూ ఉంటుంది. ఎప్పుడో తల్లులు విసురుగా ఏమిటో అనేస్తారు. సహజంగా జరిగేదే. దాన్ని పిల్లలు తీసుకోలేకపోతారు జయ. చేసిందంతా పోతుంది. ఆ విసుక్కున్న మాటలు జ్ఞాపకం ఉంటాయి, మర్చిపోరు. ఇతరుల దగ్గర కంప్లైంట్ చేస్తారు, మా అమ్మ ఏం చేయలేదు, ఇవాళ ఏం చేయలేదు, మా అమ్మ సరిగ్గా చేయదు, మా అమ్మకి రాదు, మా అమ్మకి ఏం తెలీదు. నాకైతే ఈ విషయం భలే ఆశ్చర్యం వేస్తుందండి. మన తల్లిదండ్రుల గురించి ఇతరులతో డిస్కస్ చేయటం ఏంటండి? మళ్ళీ నేను అసలు ఇంకోటి గమనించాను జయ, కొంతమంది ఉంటారు అమ్మాలకి ఏం రాక ఎంత ప్రేమిస్తారో తల్లుల్ని. అలాంటి వాళ్ళని చూసినా కూడా ముచ్చట వేస్తుంది. ఎంత ప్రేమో అమ్మ అంటే. మా అమ్మ మనకి అన్నదన్న ప్రీతి, మన అమ్మ అనే ఆనందం, సంతోషం అందరికీ ఎందుకు ఉండదంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండేసరికి. నువ్వు చేయాల్సింది చెయ్యవు, నీకు కావాల్సింది చాలా కావాలి. తప్పు కదా అది. కొంచెం ఈడొచ్చిన ఆడపిల్లలు ఒక 12-14 ఏళ్ళు వస్తే పిల్లలకి ప్రధానంగా తల్లులు చెప్పుకోవాలమ్మా. నేను అదే అనుకుంటాను. మన వల్ల కాదు, మనం ఇంత చేయలేం, ఇదే చేయగలం, లేదా నా వల్ల కానీ శక్తికి మించి చేస్తారు కదండి. జనరల్ గా శక్తికి మించి వాళ్ళ ఓపికని అయిపోయినా కూడా ఇంకా 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 చేస్తానే ఉంటారు. అయినా కూడా సాటిస్ఫై అవ్వని పిల్లలు జనరల్ గా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పకపోవటం కూడా ఏంటంటే ఇది పెద్దవాళ్ళు, కజిన్స్ వాళ్ళు కూడా మేము ఆ తల్లిని చిన్నబుచ్చటము, దానివల్ల అదే తుస్కరింపు పిల్లలకి వస్తుంది. తండ్రి, అత్తగారు అన్నిటికీ కంపెల్ చేస్తారనుకో తల్లిని. అంటే నాయనమ్మ, నాన్న
ఇంట్లో ఉంటే అది వాళ్లే కదా, లేకపోతే అమ్మమ్మ కేకలేస్తున్నారనుకో, పిల్లలు కూడా అదే తుస్కరింపు తల్లుల మీద. ఇక లాంగ్ రన్లో అది పోదు. చాలా కొద్దిమంది పిల్లలు అమ్మ ఇలా తిరస్కారానికి గురవుతోంది, ఈమెను బాగా చూసుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలని కొంతమందికి ఉంటుంది. మా అమ్మని మా దగ్గరే పెట్టుకుంటాము, మా అమ్మ వేరే వాళ్ళ మాట పడడానికి వీల్లేదు, అలా భావించే వాళ్ళు కనపడతారు, వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మన ప్రధానమైన ఇదేంటంటే నువ్వు అడిగిన క్వశ్చన్, తల్లిని గౌరవించాలి, ఆమె చేసే పనికి విలువ ఇవ్వాలి, ఆమె కష్టాన్ని పంచుకోవాలి అనిపిస్తుంది నాకైతే. పంచుకోవాలి డెఫినెట్గా. ఇప్పుడు అమ్మలకి ఒంట్లో బాగుంటుంది, బాగుండదు, మనం ఏం చేయాలి? 10 ఏళ్ళు ఉన్నాయి మన ఇంట్లో పిల్లలు, మగ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, 2 మగ పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఓ పిల్ల అటు ఇటు, ఒక పిల్లే ఉంది. నాన్న ఇవాళ ఒంట్లో బాగుండలేదు, ఈ పని చేయి అని కొన్ని పనులు పిల్లలకి అలవాటు చేయాలి. వాళ్ళ సొంతంగా పని చేసుకోవటం, ఇంట్లో సహాయం చేయటం, డొమెస్టిక్ హెల్ప్ పిల్లలకి నేర్పాలి. పని కష్టం తెలిస్తేనే అమ్మ కష్టం అర్థం అవుతుంది జయ. ఎప్పుడు కూర్చుని తినే పిల్లలకి బాధ్యతగా పని, ఇప్పుడు నేను కూర చేస్తూ కూర తరిగి పెట్టు అని చెప్తే అది పని కాదు, దాన్ని పనిగా భావించద్దు. కూర తరిగి పెట్టడం, ఏదైనా చేసి అక్కడ పెట్టేయటం కాదు, బాధ్యతగా ఉండే పనులు. ఆ పని ఫినిష్ చేయాలి వాళ్ళే. నేను కూర తరిగాను, నువ్వు ఉప్పేయలేదు అని తల్లితో పోట్లాడకూడదు. నువ్వు తరిగితే ఏమైంది, కూర పోళంగా తిరిగి రావాలి కదా, అమ్మ కూర కదుపు అయిపోయిందేమో చూడు, పాలు దగ్గర నిలబడి పాలు పొంగేదాకా దగ్గర నుంచో, పాలు పొంగే ముందు కట్ చేసి అయిపోయి స్టవ్ దగ్గర నుంచో అని చెయ్యాలి. నేనైతే ఒక ఫ్యామిలీలో చూసా, 18 ఏళ్ళు వచ్చిన స్టవ్ దగ్గరికి వెళ్తే భయంట తండ్రికి, పిల్లని వెళ్ళనివద్దు నువ్వే చేయమంటాట ఆయన. పిల్లలు వెళ్తే ఎట్లా స్టవ్ దగ్గరికి, ప్రమాదం. ఎప్పటిదాకా ప్రమాదం? 10-12 ఏళ్ళు వచ్చేదాకా. 12-13 ఏళ్ళు వస్తే పిల్లలకి తెలియదు, ఇంత ఎత్తునవుతారు, ఆయన వెళ్ళనివట్ట. ఇంటర్మీడియట్ అయ్యాక ఆ అమ్మాయి ఫస్ట్ టైం స్టవ్ మీద పాలు పెట్టి మై అచీవ్మెంట్ అని కూడా ఫ్రెండ్స్కి ఎవరికో పెట్టింది. మొట్టమొదట స్టవ్ మీద పాలు పెట్టి వాటి దగ్గర నుంచుంటుంది దాని జీవితంలో. 18 నిండాకే మనం బళ్ళు ఇవ్వాలని చెప్తుంటాం కదా, అలా ఇచ్చారనమాట. వీళ్ళు కనపడతారా? 10-11-12 సంవత్సరం రాకుండానే వెహికల్స్ ఇచ్చి రోడ్ల మీదకి వదిలేసే వాళ్ళు కనిపిస్తారు. వాటిని ప్రోత్సహించవచ్చు, దాన్ని ప్రోత్సహిస్తారు. పిల్లలు ఫ్యాషన్లు నేర్పిస్తారు, 5-6 ఏళ్ల పిల్లల పనిచే లిప్స్టిక్లు వేస్తారు, ఐబ్రోస్ నీట్గా చేస్తారు, 10-15 ఏళ్ళు వచ్చిన నుంచి బ్యూటీ పార్లర్కి అలవాటు చేస్తారు, చక్కగా మేకప్లు గీకప్లు వేష అన్నీ వస్తాయి. స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు, ముందుగా చేస్తుంది, వాళ్ళని చేయించద్దు, ఆవిడే వచ్చి చేసుకుంటుంది. మేమకు నచ్చదు కాబట్టి నువ్వు చెయ్యొద్దు. అవి కూడా అసలు ఎలా ఉంటుందంటే, పిల్లలకి తల్లి కష్టం అర్థం కావాలంటే మొత్తం సమాజం అంతా, ఆ ఇంట్లో ఉన్నది, ఆమె ఇంట్లో ఉన్న మొత్తం గుంపంతా దానికి తోడ్పడాలి. అప్పుడే వాళ్ళకి పని విలువ, వ్యక్తుల విలువ, ఆ పని చేసే మనుషుల తాలూకు శ్రమ పట్ల ఆలోచన ఏర్పడతాయి. తల్లులు పిల్లలకి నేర్పించాలి. మీ ఇంట్లో ఒక 5-6 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 5 ఇయర్స్ వచ్చాక స్టార్ట్ అంతే. ఈ కప్పు తీసుకెళ్ళి లోపల వయసును బట్టి, నాన్న మంచినీళ్ళు తీసుకురా, నాన్నకి మంచినీళ్ళు ఇవ్వు, అన్నయ్యకి మంచినీళ్ళు ఇవ్వు, నాకు తీసుకురా, ఈ పని చెయ్యి, నీ బ్యాగ్ సర్దుకో, తలకాయ చక్కగా దూకో, ఇవాళ పొద్దున్న నేను దువ్వే కదా, సాయంకాలం నువ్వు దూకో, తల ఎలా దూకుంటావో చూస్తాను, లాంటి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి అలవాటు చేయండి. ర్యాక్ సర్దటం, మీతో పాటు బట్టలు, నీ బట్టలు చిన్న బట్టలు నువ్వు పెట్టుకో, ఇవి ఇట్లా అలవాటు చేస్తే పనులకి తెలుస్తాయి. నాకు ఇంకొక డౌట్ వస్తుంది రమ్మగారు, ప్రేమ లేకపోవటం వల్ల అమ్మ కష్టాన్ని ఏమైనా గుర్తించకపోవటం అనేది ఉంటుందంటారా రమ్మగారు? అలా ఉండదు జయ. ప్రేమ లేకపోవటం ఎందుకు ఉంటుంది? పిల్లలకి తల్లుల మీద ప్రేమలు ఉంటాయి. ప్రేమ వేరు, పని వేరు. ఆవిడ పడే కష్టం మరి ఎందుకు గుర్తించలేకపోతారు? అమ్మకు ఒంట్లో బాగోదు, ఆవిడ పడుకుని ఉంటారు, అయినా సరే ఆవిడే లెగిసి చెయ్యాలి, అంటే ఆవిడే పెట్టాలి అని ఎందుకు కోరుకుంటారంటే చిన్నప్పుడు తెలియదు జయ. ఒక 6-7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేదాకా వదిలేద్దాం. కొంచెం టీనేజ్ పిల్లల విషయం మాట్లాడదాం. టీనేజ్ పిల్లలంటే తల్లులు జ్వరం వచ్చినా చచ్చి పిల్లలకి చేసి పెడుతున్నారు కాబట్టి, నువ్వు చేసి పెట్టవు, మొదటి రోజు నుంచి పడుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేదాకా బాగా చేసావు, ఇవాళ నాకు జ్వరం వచ్చింది, నాకు తలనొప్పి వచ్చిందంటే నువ్వు పూర్తిగా అసలు స్పృహలో లేకపోతే వాళ్ళు ఊరుకుంటారు. కాస్త నువ్వు తిరగలిగేటప్పుడు ఎందుకు చెయ్యవు అనిపిస్తుంది. తల్లులు తమకు చేయటానికే ఉన్నారనే భావాలని విని విని పెరుగుతారు. ఇది మనం ఆ భావాల్ని కలిగించడం తప్పు. పని చేయడానికే వీళ్ళు ఉన్నారు అన్న భావన, అది ప్రేమ లేకపోవడం అని అనుకోదు. అయ్యో అమ్మ అన్న భావన ఉంటుంది కానీ అదే మీరు అన్నట్లుగా అలా అలవాటు పడిపోతారు. ఈ పనులు అవన్నీ చేయడానికి అమ్మే కదా ఉంది, అమ్మ చేయాల్సిందే. అది అంటే అమ్మ ఆఫీస్కి వెళ్ళి తీసుకొస్తారు, మేము చదువుకుంటాం, అమ్మ చెయ్యాలి, సరిగ్గా చేయాలి, బాగా చేయాలి, నచ్చేలా చేయాలి, ఇవన్నీ లైన్ ఉంటాయి. ఆ ప్రకారం వాళ్ళకి కావాల్సిందే. ఆ కావాల్సిందే అన్నదాన్ని మొదటి రోజు నుంచి మనం అట్లా చేస్తాం వాళ్ళకి.
కాదు రమ్మగారు, నాన్నకి ఒంట్లో బాగోకపోతే ఒక రోజు లీవ్ పెట్టొచ్చు. మీకు కాలేజీకి వెళ్ళబుద్ధి కాకపోయినా, స్కూల్కి వెళ్ళబుద్ధి కాకపోయినా, లేకపోతే ఆరోగ్యం బాగోకపోయినా ఇంట్లో ఉండొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. మరి అమ్మ పరిస్థితి ఎట్లా? అప్పుడు అమ్మాయి చెప్పాలి కదా అది. ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు అమ్మలు చెప్పాలి, అమ్మలు తెలియచేయాలి. ఎవరు అమ్మగా ఈ పరిస్థితిలో ఎవరుంటారో వాళ్ళు నాకు కూడా రెస్ట్ కావాలి, ఈ పనులు నేను చేయలేను, సాయంకాలం వంట నా వల్ల కాదు, సాయంత్రం వంట నా వల్ల కాదు, నేను మీరు అలసిపోతున్నాను. అన్నట్లుగా కుటుంబం అంతా కూడా దానికి ఇప్పుడు ఆవిడ నేను అలసిపోయినట్టు ఏం మాయరోగం, పిల్లని పొయ్యి దగ్గర పంపిస్తావా అని భర్త అనకూడదు. ఊరుకుంటే పిల్లలు వెళ్ళి పొయ్యి దగ్గర ఏదైనా చిన్న ఆలు ఫ్రై చేయటమైనా చేస్తారు. నాన్న కుక్కర్ పెట్టేసేయి, ఆమె నువ్వు కుక్కర్ పెట్టేసి అది చేసేసి ఇది చేసి. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా ఇక్కడ, అంటే కనెక్షన్ ఉందా లేదా అని అడగద్దు నువ్వు, నేను చెప్తాను ఒక మాట. చెప్పండి. ఇదివరకు పీరియడ్స్ వస్తే బయట కూర్చోబెట్టేవాళ్ళు. అవునండి. భార్యాభర్త పిల్లలు ఏమున్న ఇళ్లలో కూడా కూర్చోబెట్టేవాళ్ళు. భర్తే ఎట్లా కొట్లా చేసి పిల్లల సహాయంతో వంట చేసేవాళ్ళు. పిల్లలకు ఒక 9-10 ఏళ్ళు కనుక వచ్చాయంటే వాళ్ళు కుక్కర్ పెట్టుకోవటం అవి వచ్చేసేవి. నెలలో 3 రోజులు అమ్మకి మస్ట్గా రెస్ట్ ఇవ్వాలని తెలిసేది. 4వ రోజు కూడా కొన్ని పనులు అమ్మ చేయకూడదు, కొన్ని చేస్తుంది. మగపిల్లలు ఉన్నా కూడా వాళ్ళైనా డెఫినెట్గా చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం మానేసాం కదా 100%. ఇదివరకు అమ్మకి పురుళ్ళు ఉండేవి, ఇప్పుడు లేవు కదా. ఉన్నాయి అనుకో, 1-2 ఉన్నాయి. అప్పుడు 8 పురుళ్ళు 7 పురుళ్ళు అంటే అమ్మకి పిల్లకి 12 ఏళ్ళు వచ్చాక అమ్మ మళ్ళీ కనబోయింది అనుకో, మధ్యలో ఇంకొకళ్ళు ఇద్దరు ఉండుంటారు. ఆ తల్లి పురిటినొప్పులతో ఉండి తండ్రి పిల్లతో ఉండి ఈ పైన పిల్లలు పని చేసేసేవాళ్ళు. నాయనమ్మ ఉందనుకో, నాయనమ్మకి సహాయంగా ఉండేవాళ్ళు. మొదటి పిల్ల లాస్ట్ పిల్లల్ని పెంచేస్తారు. ఇప్పుడు నేను పెరగలేదు మా అక్కయ్యల చేతుల్లో, నేను పెరిగాను కదా. మా అమ్మగారు కూడా అదే చెప్తారండి. అమ్మ మావయ్యని పెంచారట, అమ్మ ఫస్ట్ మావయ్య లాస్ట్, అట్లా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను నా సంగతి నాకు స్పష్టంగా తెలుసు. నాకు మా 4వ అక్కయ్య నన్ను ఎత్తుకునేది ఎప్పుడు. నేను సన్నగా ఉండేదాన్నిట, మా 4వ అక్కయ్య ఎక్కువ ఎత్తుకునేది నన్ను. మా 5వ అక్కయ్య నాకు కథలు చదువుకోవటం అన్ని మా అక్కయ్య నేర్పించింది. కథ చదవటం, పుస్తకం చదవటం నేను మా 5వ అక్కయ్య దగ్గర నుంచే నేర్చుకున్నాను. మా ఇద్దరికి 10-11 ఏళ్ల వారు ఉంది. ఇలాగే అలా అప్పుడు జరిగేది. ఇప్పుడు క్రమంగా ఏమైంది, తల్లులు పిల్లల కష్టాన్ని లేదా పిల్లల తల్లుల కష్టం అలా తెలుసుకునే అవకాశాలు కొంత తగ్గిపోయినాయి. మనకి మన కుటుంబ వ్యవస్థ ఇదివరకట్లాగా ఇప్పుడు ఉండదు కదా. ఆ రోజున మనం తలుచుకొని కూడా తలుచుకోకూడదు. నువ్వు తెలియజేయాలి, నాకు ఇవాళ బాగుండలేదు, నేను ఈ 2 పనులు నేను చేస్తా, ఇది అవసరం అనుకుంటే నువ్వు కూడా హెల్ప్ చెయ్యి, నేను చేస్తా. నువ్వు నేర్పాలి, అంతే. వంట నేర్పించలా, నీ కష్టాన్ని అవతల వాడు అర్థం చేసుకోవటం కూడా భర్తకి రాకపోతే పిల్లలకి చెప్పుకోవాలి. దీనికి మగవాళ్ళ సహకారం పూర్తిగా కావాలి. అమ్మకు బాగుండలేదు నాన్న విసిగించద్దు అని చెప్పాలి. నీకు బాగుండకపోయినా సరే నువ్వు చేయాల్సిందేనని అనే మగవాళ్ళు కనుక ఇంట్లో ఉంటే, ముసలాళ్ళు కనుక పెద్దవాళ్ళు కూడా ఉంటే, పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వినరు చచ్చిన అనకూడదు. మేము చేసేవాళ్ళం ఏమిటో, ఈ కాస్త తలనొప్పికి పడుకుంది మేమ్మ, నేనైతే ఎంత పని చేసేదాన్ని, రేపొద్దున కానేదాన్ని, ఇవాళ కూడా వంట చేశానని నాయనమ్మ చెప్పకూడదు. నీ ఓపికలు వేరు, ఈ రోజు వేరు. నానమ్మలు అలా అనకూడదు, అమ్మమ్మలు మాటలు దాచుకోవాలి, భర్తలు అసలు సపోర్ట్ చేయకూడదు. అప్పుడు పిల్లలకి తల్లి ఇబ్బంది అర్థమవుతుంది, వాళ్ళు కొంత పని చేయడానికి లొంగుతారు. ఇది సహజం, అందరికీ వస్తుంది. అమ్మ రోబోట్ కాదు, ఆమె కూడా రెస్ట్ అవసరం, కూడా మనిషే కదా. ఇప్పుడు పిల్లలు అని అనడానికి వెళ్ళేది ఆ తల్లి పిల్లలే కాదు కదా, మిగిలిన సమాజం ఉంటుందా? ఇప్పుడు ఓన్లీ ఇద్దరే ఉన్నారనుకో, ఓ తల్లి ఓ 2 పిల్లలే ఉన్నారనుకో, ఎవరు లేకుండా ఆటోమేటిక్గా అర్థం చేసేసుకుంటారండి, చక్కగా చేస్తారు ఆటోమేటిక్గా. చుట్టూతా జనం ఉండేసరికి ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రధానంగా ఏంటంటే ఆడపిల్లలు ఒక 25-30 ఏళ్ళు వచ్చేసరికి పిల్లల్ని కానీ పెంచేసరికి, మా అమ్మ ఎట్లా పెంచిందో మమ్మల్ని, మేము చచ్చేవాళ్ళం, మేము చంపు తినేసేవాళ్ళం, అయినా మా అమ్మ మమ్మల్ని కొట్టలేదు, నేను వీడిని కొట్టాల్సి వస్తుందని చెప్పే పిల్లలు చాలామంది కనిపిస్తారు. మా అబ్బాయిని తట్టుకోలేకపోతున్నాం, మా అమ్మ 2 ఎలా పెంచిందో, మా అమ్మ 4 ఎలా పెంచిందో ప్రతి నోట వింటూ ఉంటాం, అందరూ అంటారు. కానీ చిన్నతనంలో తెలుసుకోరు. చిన్నప్పుడు అది చేయలేదు మా అమ్మ, ఇది చేయలేదు, వాళ్ళ అమ్మ లంగా మీద ఎంచక్కా ఎంబ్రాయిడరీ కుట్టారు, మా అమ్మకి ఏమీ రావు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఎవరి పనితనం వాళ్ళది అంటారు పిల్లలు, అంటారండి. మా అమ్మ అందంగా లేదు అంటే, మీరు ఎంత అందంగా ఉన్నారో, మా అమ్మ అందంగా లేదు, ఏమిటో అవే మాటల పిచ్చి మాటలు, అలాగే మాట్లాడతారు. పిల్లలకి తెలిసి తెలియనితనం కదా. తల్లులు తండ్రులు చెప్పాలమ్మా, తెలియచేయాలి. లేదా కజిన్స్, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇలా అనకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, అమ్మకి సహాయం చేయాలి, రేపొద్దున పెద్దయ్యాక నువ్వు కూడా ఇదే పరిస్థితికి వస్తావు, ఇలా చేస్తే మంచి పద్ధతి కాదు అనేది సమాజంలో ఇంట్లో ఉండే మిగిలిన సభ్యులు కూడా దీనికి దోహదపడాలి. పడితే కొంత మటుకు సెట్ అవుతారు.
ఇంత కష్టపడేది మీ చదువుల కోసమే, మీ భవిష్యత్తు కోసమే. మీరు పిచ్చి వేషాలు వేయకూడదు, దుష్ప్రవర్తనకి చేయకూడదు. ఇవన్నీ ఎవరు చెప్తారు జయ? చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెప్పరు కదా. ఇంట్లో తల్లే సభ్యులే. చెప్పుకుంటాం, ఒకటి తల్లి చెప్పాలి, లేదా ఒకటి తండ్రి తండ్రి, చెప్పాలి. లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు, బిగిలిన పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్పుకోవాలి కదా. నువ్వు మాట చెప్పకపోతే కుదరదు. చెప్పకుండా ఎలాగోలాగా కష్టపడి పనిచేస్తారు ఈడుస్తూ తల్లులు. అవునండి, అదొక బ్యాడ్ ప్రాక్టీస్. ఈడుస్తూ చేస్తారు. పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి పిల్లలకి, ఏంటమ్మా పిల్లలతో కొంచెం పని చేయించుకోవచ్చు కదా, వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు కదా, నువ్వే ఎందుకు అంత కష్టపడుతున్నావంటే ఎంత కోపం వస్తుందో రమ్మగారు. తల్లులకి వస్తుంది, ఆ తల్లులు పిల్లల ముందు ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళకి మన మీద కోపం వస్తుంది, ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద. అదే బాగా డిజేబుల్ అయినప్పుడు మా పిల్లల్ని నేనే చెడగొట్టానని తెలుస్తుంది లోపల. కాకపోతే ఆ పిల్లల మీద ఉన్న పిచ్చ, ఆ ఆపేక్ష, పొసెసివ్నెస్ వాటితోటి అలా రుంజుకుని చేసుకుంటారు. చేసిన తర్వాత ఇప్పుడు ప్రేమలు చూపించట్లేదు అంటే ఎలా కుదురుతుంది? నువ్వు రోబోట్గా, నేను రోబోట్ని నువ్వే తెలియజేస్తున్నావు. అది నేను రోబోలాగా పనిచేస్తానని గొప్ప కాదు కదా అది. క్రమంగా ఏమవుతుందంటే నువ్వు రోబోగా స్థిరపడిపోతావు, నిన్ను మనిషిగా గుర్తించరు వాళ్ళు. నీదే తప్పు. ఇప్పుడు పిల్లలది తప్పని నేను అంటలా, తల్లులది తప్పు. పిల్లల్ని తప్పు అనడానికి వీల్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న దుష్ప్రవర్తనకి ప్రధానమైన కారణం కుటుంబము, తల్లి. పిల్లలు బయటికి వెళ్ళి చెడిపోయి వచ్చారనుకో, అది వేరే కథ. ఇప్పుడు అది కాదు కదా, అసలు నీ నొప్పి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంట్లోనే ఇబ్బంది పెడుతున్నారు కదా, నీ నొప్పి అర్థం కావట్లా, నీ పెయిన్ అర్థం కావట్లా, నీ విలువ ఏమిటో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారంటే నువ్వు నీ నొప్పిని, పెయిన్ని, నీ విలువని వాళ్ళకి ఏ రకంగా నువ్వు తెలియచేయలేకపోయావు. కొంతమంది ఎక్సెంట్రిక్స్ ఉంటారు జయ, ఎంత బాగా చేసినా, ఎంత తెలివిగా సాటిస్ఫై ఎవరు అవని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక 5%, 2% పిల్లలు. మిగిలిన వాళ్ళంతా సామాన్యమైన పిల్లలే. మనం సరిగ్గా సెట్ చేసుకోవాలి అంతే వాళ్ళని. మనకు ఆ మార్గం తెలియాలి తల్లులకి, అంతే. సో తల్లులు నేర్పించాలి చిన్నప్పటి నుంచి. నీకు ఆయోచన ఇక్కడ దెబ్బ తగిలింది, పిల్ల అని ఏడుస్తుంది, అమ్మ కూడా చూపించాలి. నాకు చేయి నొప్పి వచ్చిందంటే, నాకు చేయి నొప్పి వచ్చినప్పుడు నాకు ఎలా ఉందో అమ్మ కూడా అలాగే ఉంటుందని దానికి తెలియాలి కదా. తెలియాలి. ఇది దాచేస్తాం కదా మన నొప్పులు దాచేస్తాం. పొసెసివ్ ఏంటంటే నా పిల్లలు నన్నే చుట్టుకుని ఉండాలి, నా కోసం నేనే వాళ్ళకి అన్ని విధాలా చూసేసుకుని, నేనే చచ్చైనా సరే వాళ్ళకి చేసేసి వాళ్ళని సంతోష పెట్టాలనుకుంటాం. మనం సాటిస్ఫై చేయలేకపోతాం. బాగా ట్రై చేస్తాం ఒక వయసు వరకు. ఆ తర్వాత ఏం చాలదు వాళ్ళకి. వాళ్ళంతటి వాళ్ళు ఉండటం వాళ్ళకి మనం నేర్పించలేదు కదా. మరి వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తారు, అప్పుడు కంప్లైంట్స్ వస్తాయి కదా, అంతే. సూపర్ అమ్మగారు. సో ఏది ఏమైనా నేర్పించాలి, నేర్పించాల్సిందే. రైట్ అండి, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.